పార్టీషనింగ్ ఇన్ MySQL. ఇక్కడ MySQLలో టేబుల్స్లో ఉండే రికార్డ్స్ని ఏ విధంగా పార్టీషనింగ్ చేయొచ్చు, ఏ విధంగా సబ్ పార్ట్స్గా మీరు మెయింటైన్ చేసి, అంటే సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా చేయొచ్చు అనేది ఈ యొక్క పార్టీషనింగ్ డేటాబేస్ టెక్నిక్ ద్వారా మీరు చేయడానికి కుదురుతుంది. అంటే ఒక టేబుల్లో 1000 రికార్డ్స్ ఉన్నాయనుకుంటే ఆ 1000 రికార్డ్స్ని నంబర్ ఆఫ్ పార్ట్స్గా మీరు డివైడ్ చేయొచ్చు. ఫిజికల్గా కాదు, ఓన్లీ లాజికల్గా. అంటే 1000 రికార్డ్స్ని 200గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్కి ఒక పేరు, సెకండ్ పార్ట్కి ఇంకొక పేరు, ఇట్లా పెట్టచ్చు. సో మీరు డేటాని యాక్సెస్ చేసేటప్పుడు ఏ పార్ట్లో ఉండే డేటా కావాలో ఆ పార్ట్కి మాత్రమే వెళ్ళి మీరు డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, లార్జ్ డేటాని మీరు మెయింటైన్ చేసేటప్పుడు టేబుల్స్లో ఈజీగా ఆ యొక్క పర్టికులర్ పార్ట్లోకి వెళ్ళి మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేసి తొందరగా మీరు ఆ యొక్క డేటాని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి దీనివల్ల ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయడం కుదురుతుంది చాలా సింపుల్గా. మరి ఇక్కడ ఈ యొక్క పార్టీషనింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీషనింగ్స్ ఉన్నాయి. ఇట్లా రేంజ్, లిస్ట్, కాలము, హ్యాష్, ఇట్లా రకరకాల పార్టీషనింగ్స్ ఉన్నాయి. ఏ పార్టీషనింగ్ అయినా సరే మీరు ఇక్కడ MySQL 5.6 ప్రకారం అయితే హారిజాంటల్గా చేయాల్సిందే. హారిజాంటల్ పార్టీషనింగ్ అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఉండే రికార్డ్స్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. అంటే 100 రికార్డ్స్ ఉంటే వాటిని ఒక 5 పార్ట్లుగా 20 రికార్డ్స్గా అట్లా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఈక్వల్గా కాకపోవచ్చు, లేదంటే వాల్యూ బేస్డ్ అయినా సరే, ఫస్ట్ పార్ట్లో ఒక 30, తర్వాత పార్ట్లో ఒక 20, ఇట్లా మీ అవసరాన్ని బట్టి, మీ పెట్టుకున్న కండిషన్ బట్టి అక్కడ పార్ట్స్ అనేటివి డివైడ్ అవుతాయి. అది రోస్ వైజ్, రికార్డ్స్ వైజ్ పార్టీషన్స్ చేస్తే అది హారిజాంటల్ పార్టీషనింగ్ అవుతుంది. అలా కాకుండా వర్టికల్ పార్టీషనింగ్ అంటే కాలం వైజ్, ఒక టేబుల్లో 5 కాలమ్స్ ఉంటే ఫస్ట్ 3 కాలమ్స్ ఒక పార్ట్లో, తర్వాత 2 కాలమ్స్ ఇంకొక పార్ట్లో, అలా డివైడ్ చేసి అది వర్టికల్ పార్టీషనింగ్ అవుతుంది. బట్ మీకు MySQLలో ఇప్పటి వరకు హారిజాంటల్ పార్టీషనింగే ఉంది ఈ యొక్క వర్షన్ వరకు. మరి ఈ పార్టీషనింగ్ అనేది మీరు క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్ కమాండ్స్ ద్వారా చేయొచ్చండి. మరి ఈ 2 కమాండ్స్లో ఈ పార్టీషన్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. అది మీరు తీసుకునే టైప్ ఆఫ్ పార్టీషనింగ్ బట్టి ఈ యొక్క ఆప్షన్స్ యూజ్ చేయాలి. రేంజ్ పార్టీషనింగా, లిస్ట్ పార్టీషనింగా, కీ పార్టీషనింగా, హ్యాష్ పార్టీషనింగా, మీరు చేయబోయే పార్టీషనింగ్ టైప్ ఏంటి అనే దాన్ని బట్టి ఈ యొక్క ఆప్షన్స్ తీసుకోవాలి. మరి ఆ యొక్క పార్టీషన్ డెఫినేషన్ ఏంటి, ఏ పార్ట్స్ ఏ విధంగా డివైడ్ చేయాలి, ఏ కండిషన్ పెట్టుకొని డివైడ్ చేయాలి అనేదానికి ఈ యొక్క పార్టీషన్ డెఫినేషన్ తీసుకోవచ్చు. సబ్ పార్టీషనింగ్ అంటే ఒక పార్టీషనింగ్లో మళ్ళీ సబ్ పార్టీషనింగ్ ఏ విధంగా చేయాలి అనేదానికి ఈ విధమైన సింటాక్స్ మీరు యూజ్ చేయొచ్చు. మరి ఈ పార్టీషనింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఈ విధమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు డేటాని స్కాన్ చేసేటప్పుడు లేదంటే యాక్సెస్ చేసేటప్పుడు పర్టికులర్ పార్ట్ మాత్రమే వెళ్ళి యాక్సెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క పార్టీషనింగ్ ద్వారా డేటా మేనేజ్మెంట్ అనేది డేటాబేస్లో చాలా ఈజీ అవుతుంది. అంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ అట్ ఎ టైం యాక్సెస్ చేయకుండా మీరు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ని సబ్ పార్టీషన్స్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ మీరు వెళ్ళి ఆ యొక్క డేటాని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి
అట్లనే ఇక్కడ ఈ యొక్క పార్టీషనింగ్ అనేది నాట్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్, డిలీట్, ఇన్సర్ట్, రీప్లేస్, అప్డేట్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క పార్టీషనింగ్ సెలక్షన్ని వాడుకోవచ్చు. ఏ పార్టీషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది వీటిలంతా కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. సో టోటల్గా డేటాబేస్ యాక్సెసింగ్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది, క్విక్ అవుతుంది. మరి ఇట్లా రకరకాల పార్టీషనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ రేంజ్ పార్టీషనింగ్ అనేది చూసినట్లయితే ఇక్కడ పర్టికులర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొని మీరు పార్టీషన్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా ఉండే రికార్డ్స్లో ఏ రేంజ్ వరకు మీరు వాల్యూస్ని ఒక పార్ట్గా క్రియేట్ చేయాలి, తర్వాత ఇంకొక రేంజ్ వరకు ఏ పార్ట్లో ఉండాలి, తర్వాత ఇంకొక రేంజ్ వరకు ఏ పార్ట్లో ఉండాలి. ఇలా ఒక పర్టికులర్ రేంజ్ని ఈ విధమైన వాల్యూస్ లెస్ దెన్ అనే ఆపరేటర్ ద్వారా మీరు ఇక్కడ రేంజ్ పార్టీషనింగ్ అనేది క్రియేట్ చేయడం కుదురుతుందండి. మరి ఈ యొక్క రేంజ్ పార్టీషనింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. నేను క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ని అప్లై చేసి ఫస్ట్ ఒక టేబుల్ని సేల్ మాస్ట్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో నేను రేంజ్ పార్టీషనింగ్ అనేది అప్లై చేశాను. సో ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్ అని ఇచ్చాం. తర్వాత బిల్ నెంబర్, అట్లనే బిల్ డేట్, కస్టమర్ కోడ్, అమౌంట్ ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ దాకా మామూలే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ యొక్క రేంజ్ పార్టీషనింగ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రేంజ్ పార్టీషన్ చేయాలి అంటే ఇక్కడ ఆ యొక్క పార్టీషన్ బై రేంజ్ అని బ్రాకెట్లో ఇక్కడ ఫీల్డ్ ఇవ్వడం జరిగింది. బిల్ డేట్ని బట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ యొక్క డేట్ని యూనిక్స్ అండర్స్కోర్ టైమ్ స్టాంప్ దానికి కన్వర్ట్ చేసుకున్నాం. దాని ప్రకారం పార్టీషన్ P0, P1, P2, P3 ఇట్లా 4 పార్ట్లుగా డివైడ్ చేసామండి. మరి వాల్యూస్ లెస్ దాన్ ఇది బిల్ డేట్ దీనికంటే తక్కువ ఉంటే అది దేంట్లోకి వస్తాయి? P0 అనే పార్టీషన్లోకి వస్తాయి. మరి దీనికంటే తక్కువ ఉంటే అది P1, దీనికంటే తక్కువ ఉంటే P2, దీనికంటే తక్కువ ఉంటే P3. ఇట్లా అంటే టోటల్గా మీరు టేబుల్లో ఎన్ని రికార్డ్స్ని స్టోర్ చేసినా, ఎన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసినా ఈ 4 కండిషన్స్ ప్రకారం, ఈ 4 రేంజెస్ మనం ఏవైతే ఇచ్చామో వాల్యూస్ లెస్ దాన్ దిస్ పర్టికులర్ రేంజ్ అని ఎక్కడైతే మనం మెన్షన్ చేసామో ఈ రేంజ్ని బట్టి ఆ యొక్క పర్టికులర్ పార్ట్లోకి ఆ యొక్క డేటా అనేది రీచ్ అవుతుంది. అంటే రీచ్ కావడం అంటే ఆ డేటాని ఆ పార్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మొత్తానికి మీరు 1000 ఇన్సర్ట్ చేసినా, 2000 లేదంటే 1,00,000 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినా ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఆ డేటా మొత్తం కూడా 4 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. ఈ రేంజ్ మరి మీరు ఇచ్చిన రేంజ్ అక్కడ మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు ఈ పార్టీషన్స్లోకి ఆ డేటా మెయింటైన్ చేయబడదు అనమాట. మొత్తానికి ఇట్లా 4 పార్ట్లుగా ఈ టేబుల్లో ఉండే డేటాని మెయింటైన్ చేయబోతున్నాం. మరి టేబుల్లోకి డేటాని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అని సేల్స్ మ్యాచ్ టేబుల్లోకి అట్ ఏ టైం నేను నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 9 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశానండి. 1, 2, 3, 4 అంటే అక్కడ ఫీల్డ్స్ ఏమున్నాయి? బిల్ నెంబర్, అట్లనే బిల్ డేట్, కస్టమర్ కోడ్, అమౌంట్ వీటిని
9 రికార్డ్స్గా ఇన్సర్ట్ చేయడం జరిగింది. మరి ఈ 9 రికార్డ్స్ కూడా 4 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటాయి. యాజ్ పర్ ది గివెన్ డేట్ కండిషన్, యాజ్ పర్ ది గివెన్ రేంజ్. ఓకే, మరి ఆ యొక్క రేంజ్ ఎలా ఉందో మనం ఎలా చూడొచ్చు. చూడండి, సెలెక్ట్ పార్టీషన్ నేమ్, పార్టీషన్ అండర్ స్కోర్ నేమ్ కామా టేబుల్ రోస్. అంటే పార్టీషన్ నేమ్ అంటే P0, P1, P3 ఇట్లా 4 పార్టీషన్స్గా క్రియేట్ చేసాం కదా, అవి ఆ పేర్లు అనమాట. మరి టేబుల్ రోస్, ఒక్కొక్క పార్టీషన్లో ఎన్ని రోస్ మెయింటైన్ చేయబడుతున్నాయి అనేది లిస్ట్ ఆఫ్ రోస్ ఇక్కడ ఉన్నాయి. P0లో మనం ఇచ్చిన కండిషన్ డేట్ ప్రకారం ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. అట్లానే P1లో 3 రోస్, P2లో 2, P3లో 0 రోస్. అంటే ఆ యొక్క రేంజ్ అక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి దాంట్లోకి ఇంకా రోస్ ఇన్సర్ట్ ఆ యొక్క పార్టీషన్లోకి ఇన్సర్ట్ కాలేదు. వేర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటప్పుడు పార్టీషన్ నేమ్, పార్టీషన్ రోస్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ స్కీమా డాట్ పార్టీషన్స్ వేర్ టేబుల్ నేమ్ ఈక్వల్ టు ఆ యొక్క సేల్స్ అండర్ స్కోర్ మ్యాస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ స్కీమా డాట్ పార్టీషన్స్ అనే దాని నుంచి మీరు యొక్క డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. పార్టీషన్స్ ఏ పార్ట్లో ఏ రోస్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. మరి ఇలా కూడా ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి సేల్ మ్యాస్ట్ 1 అని ఇచ్చాను. ఈసారి చూడండి, ఇక్కడ రేంజ్ అమౌంట్ ఫీల్డ్కి ఇచ్చాను. వాల్యూస్ లెస్ దాన్ 100 ఉంటే P0లోకి, వాల్యూస్ లెస్ దాన్ 500 ఉంటే P2లోకి ఇట్లా వెళ్ళమని ఇచ్చామన్నమాట. అమౌంట్ని బట్టి రావడం జరిగింది. ఓకే, మీరు దీంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేసినట్లయితే అమౌంట్ని బట్టి మీరు డేటాని చూడవచ్చు. ఈ యొక్క ఇన్సర్షను ఇచ్చేటప్పుడు మీరు సేల్ మ్యాస్ట్ 1 అని ఇవ్వండి, సరిపోతుంది. అక్కడ సారీ 1 ఫీల్డ్స్, సేమ్ ఫీల్డ్స్ యూజ్ చేసాం. సో ఇప్పుడు పార్టీషన్స్ ఎలా క్రియేట్ అయి ఉన్నాయి అనే దానికి మీరు ఇట్లా సెలెక్ట్ చేసినట్లయితే, అంటే దీన్ని వేర్ సేల్ మ్యాస్ట్ 1 అని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆ యొక్క అమౌంట్ని బట్టి P1లో 5 రికార్డులు, P2లో 4 రికార్డ్స్ ఉన్నాయి. P0లో, P3లో ఎటువంటి రికార్డ్స్ లేవు. మనం ఇచ్చిన కండిషన్ ఇది. అమౌంట్ ఇలా ఉంది. ఈ అమౌంట్ని బట్టి 100 లోపల ఏ రికార్డులు లేవు. అట్లనే P3లో అంటే ఈ యొక్క 1500 లోపల ఏది లేవు. ఈ మధ్యలోనే ఈ యొక్క అమౌంట్ ఉంది కాబట్టి ఈ 2 పార్టీషన్స్లోనే డేటా ఉంది. ఓకే, మనం ఒక పర్టికులర్ పార్టీషన్ని రిమూవ్ చేసేయచ్చు లైక్ దిస్. P0ని సేల్స్ మ్యాస్ట్ ఫస్ట్ క్రియేట్ చేసిన టేబుల్లో నుంచి నేను రిమూవ్ చేసాను. సో P0ని రిమూవ్ చేశాను అంటే P0లో ఇంతకు ముందర మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 4 రికార్డ్స్ కూడా రిమూవ్ అయిపోయి ఉండాలి లెక్క ప్రకారం. మీరు చూడండి, సెలెక్ట్ చేసి చూడండి ఫస్ట్ టేబుల్లో నుంచి డేటాని. ఓకే, చూడండి 5 రోసే ఉన్నాయి. టోటల్గా 9 రోస్ ఉండాలి. 5 రోస్ ట్రంకేట్ చేసాం. ఆల్టర్ టేబుల్ ద్వారా ట్రంకేట్ పార్టీషన్ P0 అన్నాం. ఆ పార్టీషన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా కూడా అట్ ఏ టైం ఆ పర్టికులర్ పార్ట్, ఆ పర్టికులర్ కండిషన్డ్ డేటాని మీరు రిమూవ్ చేసేదానికి, ఆ పార్ట్లో ఉన్న డేటాని కూడా రిమూవ్ చేసేదానికి మీకు అవకాశం ఉంటుంది.
ఇప్పుడు చూడండి, P0లో 0 రికార్డ్స్ ఉన్నాయి, P1లో 3 రికార్డ్స్, P2లో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు పార్ట్స్ని క్రియేట్ చేయడం, వాటిలో ఉన్న డేటాని మెయింటైన్ చేయడం జరుగుతుందండి రేంజ్ పార్టీషనింగ్ ద్వారా. నెక్స్ట్ మిగతా పార్టీషన్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది నెక్స్ట్